అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ప్రతి మనిషికి అవసరమైన నిద్ర గురించి తెలుసుకుందాము. ఈ ప్రతిరోజు ఉండే 24 గంటల్లో ప్రతి మనిషి కూడా కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోయినప్పుడే అతనికి మరుసటి రోజు చేసే పనులలో ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఒక 2 అవర్స్ 3 అవర్స్ నిద్రపోయి 4 అవర్స్ నిద్రపోయి మళ్ళీ నిద్ర పట్టకపోయినా మరుసటి రోజు చేసే పనుల్లో కావలసినంత ఉత్సాహము ఉండదు. మీరు దీనికి ఎగ్జాంపుల్గా నిద్ర బాగా పట్టేదానికి ఏ పక్క పడుకొని నిద్రపోతే మీ ఆరోగ్యానికి మంచిది అనేదానికి ఒక స్మార్ట్ స్లీప్ అనే ఒక బుక్లో చెప్పారు. అంటే మనిషి భంగిమలు అంటే పడుకునే విధానాలు 4. 1 మొత్తం వెన్నుముక ఆనించి ఎల్లలికి పడుకోవడం. 2 పొట్ట గుండెను ఆనించి బోల పడుకోవడం. 3 కుడి పక్క తిరిగి పడుకోవడం. 4 ఎడమ పక్క తిరిగి పడుకోవడం. ఇందులో ఎల్లలికి అంటే వెన్నుముకని మొత్తము ఆనించి వెల్లకిలా పడుకుంటే మంచిదే, కానీ దాని వలన గురక పెట్టే వాళ్లకు ఊపిరి సక్రంగా అందదు. ఆ విధంగా పడుకునే దానిలో వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అది అంత మంచిది కాదు. అదేవిధంగా మోస్ట్ డేంజరస్ పొజిషన్ ఏమంటే బోల పడుకోవడం. మీ గుండెను పొట్టను ఆనించి బోల పడుకోవడం అది మోస్ట్ డేంజరస్. మీ యొక్క జీర్ణాశయానికి మీ యొక్క గుండెకు అది మంచిది కాదు. 3 కుడి పక్క తిరుక్కొని పడుకోవడం. దీని వలన జీర్ణాశయానికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంది. అది కాకుండా రక్త ప్రసరణలో కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది కుడి పక్క తిరుక్కొని పడుకుంటే. అదే మీరు అన్నిటికన్నా మంచి పొజిషన్ అయిన ఎడమ పక్క తిరిగి పడుకుంటే అన్ని విధాల మీకు అది ఉత్తమమైన విధానము. మీ రక్త ప్రసరణకు కానీ మీ జీర్ణాశయానికి కానీ మీకు ఊపిరి సజావుగా అందడానికి కానీ అన్నిటికన్నా మంచి విధానం అని చెప్పారు. ఈ విషయం ఇంతకు ముందుగానే చాగంటి గారు కూడా చెప్పారు. ఎవరైతే తన ఎడమ పక్క గుండె భాగాన్ని నేలకు ఆనిచ్చి పడుకుంటారో వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అని. అంటే వాళ్ళకి జబ్బులే రావు అని. కాబట్టి ఎంతోమంది పరిశీలించి ఎడమ పక్క తిరిగి పడుకోవడం ఉత్తమము అని తెలిపినప్పుడు మనము కూడా అదే పాటించి అదే విధంగా పడుకొని మంచి నిద్రను పొంది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియోని మన వారి అందరికీ పంపండి. అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.